అంటున్నాడండి. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మనుషులు ఏమి లక్ష్య పెడతారు? పైరూపాన్ని లక్ష్య పెడతారు. ఫస్ట్ ఒక మనిషిని చూడగానే వాళ్ళ రూపం ఎలాగుందని చెప్పి మనం చూస్తాం. అంటే దేవుడు మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టాడు. మనుషులే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ సోషల్ స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్ ఇవన్నీ కూడా చూస్తారండి. అంటే వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళు ఏ రకమైన వస్త్రాలు ధరించారు అన్న దాన్ని బట్టి వాళ్ళని ఒక ఎస్టిమేషన్ వేసేస్తారు. అంటే వీళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ ఎంత ఉందన్నమాట అని చెప్పి ఎస్టిమేషన్ వేసేస్తారు. కానీ దేవుని దృష్టిలో అవన్నీ కూడా నథింగ్ అనమాట. దేవుడు దేన్ని చూస్తాడంటే హృదయాన్ని మాత్రమే చూస్తాడు. ఆయన నరుని హృదయాన్ని పరిశీలించే దేవుడు ఆయన. ఎవరైతే ఆయనకు ఇష్టలుగా ఉంటారో, ఆయన చిత్తాన్ని బట్టి నడుచుకుంటారో, ఆయన ఆజ్ఞలను ఎవరు గైకొంటారో వారినే దేవుడు ప్రేమించేవాడుగా ఉన్నాడు, దీవించేవాడుగా ఉన్నాడు, హెచ్చించేవాడుగా ఉన్నాడు.